ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్స్ పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. మరి ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను కూడా అమలు చేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా చెప్తున్నారు. అయితే తమను కొనసాగిస్తారని చాలా మంది వాలంటీర్స్ ఆశించారు. కానీ 3 నెలలు దాటుతున్నా వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఉండేవారు. అయితే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుకు వెళ్లాయి. దీంతో సంక్షేమ పథకాల అమలు బాధ్యత నుంచి వాలంటీర్స్ ని తప్పించి ఎన్నికల సంఘం అయితే వైసీపీ నేతల ఒత్తిడి మేరకు సగానికి పైగా వాలంటీర్లు పదవులకి రాజీనామా చేశారు. మరికొంతమంది ఎటువంటి వాటికి దాదాపు 1,00,000 మంది వాలంటీర్స్ పదవులకు రాజీనామా చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్ రాజీనామా చేయొద్దని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరినీ కొనసాగిస్తామని, 10,000 రూపాయలు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో వాలంటీర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే పింఛన్స్ పంపిణీ బాధ్యతను సచివాలయంలో ఉద్యోగులతో పాటు ప్రభుత్వ శాఖ సిబ్బందికి అప్పగించారు. గత 2 నెలలుగా పెన్షన్స్ పంపిణీ విజయవంతంగా పూర్తి చేశారు. మరోవైపు వాలంటీర్స్ వేతనాలు సైతం ఇవ్వడం లేదు. దీంతో వారి కొనసాగింపుపై నీళ్లు కమ్ముకున్నాయి. గత నెల నుంచి వారికి చెల్లించాల్సిన జీతాలు కూడా చెల్లింపులు చేయడం లేదు. కనీసం వాళ్ల ప్రస్తావన కూడా లేదు. దీంతో కొనసాగింపుపై అనుమానాలు నెలకొన్నాయి. అసలు కూటమి ప్రభుత్వానికి వాలంటీర్స్ ని కొనసాగించే ఉద్దేశం ఉందా లేదా అనేదే ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వాలంటీర్స్ వద్దనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. దుబారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు వాలంటీర్ వ్యవస్థను తొలగించడమే మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే తమని కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కనుక ఎట్టి పరిస్థితుల్లో తమని వాలంటీర్స్గా తీసుకోవాలని వాళ్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. అయితే ఇప్పటి వరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. తమకు వేతనం పెంచిస్తామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 31న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యమానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మొత్తానికైతే ఉద్యమం వైపు వాలంటీర్లు అడుగు పెడుతుండడం విశేషం.